చికెన్ చేయబోతున్నాను. సో నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. నన్ను చూసి మీకు నేర్చేసుకోండి. లెట్స్ గో బ్యాక్ టు వర్క్. ఫస్ట్ చికెన్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆనియన్ని చిన్నగా కట్ చేయాలి. ఈ విధంగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. చికెన్కి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుంటాం. ఇప్పుడు మనం 2 స్పూన్స్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మిక్స్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాతకి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు మనం చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం నీట్గా కడుక్కున్న చికెన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. చికెన్ని మనం మంచిగా కలుపుకుందాం. చికెన్ బాగా ఉడకడానికి మనం కొన్ని నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ని కొద్దిసేపు ఉడకనిద్దాం. నేను మా అమ్మమ్మ చింత చిగురిని చికెన్లో వేసుకోవడానికి రెడీ చేస్తున్నాం. ఇప్పుడు మనం చికెన్ ఉడికిందో లేదో చూసేసుకుందాం. మధ్య మధ్యలో ఇలా చూసుకోవాలి. ఓకే, ఉడికిపోయింది. మనం ఇప్పుడు చింత చిగురిని వేసేసుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. మనం ఇప్పుడు చికెన్లో చింత చిగురు ఎలా ఉందో చూసేద్దాం. వావ్, బ్యూటిఫుల్. ఇప్పుడు మనం కలుపుకోవాలి. చింత చిగురు ఉడికింది కాబట్టి ఇందులో తగినంత ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడు దీనిని మనం చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్ల మసాలా వేసుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. మొత్తానికి చింత చిగురు చికెన్ అయిపోయింది. కాసేపట్లో నేను టేస్ట్ చూసి చెప్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడు నేను చేసిన చింత చిగురు చికెన్ని మా అమ్మమ్మ టేస్ట్ చూసి చెప్తాను. If you gonna like, share, subscribe. See you in the next video.
మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసుకొని తినండి.